హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే కిచెన్ బ్లాగ్ చేస్తున్నానండి. చూసారా, మార్నింగ్ లేచగా కిచెన్ అయితే ఇలా ఉంది. దీన్ని అయితే ఇప్పుడు మంచిగా క్లీన్ చేసేసుకొని అలాగే క్యారేజ్ కూడా రెడీ చేసేయాలండి. చూసారా, రెడీ చేసాం. మొత్తానికి క్లీనింగ్ అయితే అయిపోయింది. అలాగే స్టవ్ మీద ఒక పక్క చారు అనేది పెట్టేశాను. అలాగే ఇంకో పక్క రైస్ కూడా పెట్టేశాను. రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టుంది. చూసేద్దాం ఒకసారి, ఎందుకంటే రైస్ అయితే పైకి వచ్చింది కదా. ఇప్పుడైతే ఒకసారి చూసేద్దాం. రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం రైస్ని వాష్ చేసుకుందాం. ఒక్క నిమిషం నేను వాష్ చేస్తాను. నేను ఎందుకంటే వాష్ చేసేటప్పుడు వీడియో చూపించలేదు, నా దగ్గర స్టాండ్ అయితే లేదు. నేను మొబైల్ పట్టుకొని వీడియో తీస్తున్నాను. అందువల్ల నేను పక్కన పెట్టేసి ఫోను రైస్ అనేది వాష్ చేశాను అనమాట. చూసారు కదా, నీట్గా అయితే సర్దేసుకున్నాను. ఇలా చూడండి, అంత నీట్గా చక్కగా సర్దుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే సర్దేసుకున్నాను అనమాట. ఇవన్నీ కింద కూడా ఇలా సెల్ఫ్గా అలా నీట్గా సర్దాను. అలాగే ఒక పక్కనైతే నైట్ది రైస్ కర్రీ, అలాగే టీ ఒక గ్లాస్లో ఉంది, మజ్జిగ కూడా. మా హస్బెండ్ అయితే చల్లదన్నం తింటారండి. తనకి ఎక్కువ చల్లదన్నం అంటే ఇష్టం. అందువల్ల నైట్ రైస్ కొంచెం ఎక్స్ట్రా పెడతాను అనమాట, తింటారు. అలాగే ఒక పక్కనైతే క్యారేజ్ బాక్స్ కూడా నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను. బాక్స్ ఉంది కదా, అట్టపెట్టి బాక్స్, అందులోనైతే అట్టిపళ్ళు ఉన్నాయండి. అవి కూడా మా హస్బెండ్కి క్యారేజ్కి ఇవ్వాలన్నమాట. చూసారా, చారు అయితే మరిగిపోయింది. ఇంకో పక్క అయితే గిన్నెలు అలాగే ఉన్నాయి. గిన్నెలు అయితే తోమాలి. ముందైతే క్యారేజ్ ప్రిపేర్ చేసుకుంటే గిన్నెలు తోమేసుకోవచ్చు. చూసారా, నేనైతే ఇప్పుడు కొత్తిమీర అలాగే టమాటా కొబ్బరికాయ కలిపి పచ్చడి చేస్తున్నాను. అందుకే చారు పెట్టానండి. మా ఆయనకైతే చాలా ఇష్టం అన్నమాట పచ్చడి, అందుకని. ఇందులోకి అల్లం కూడా తీసుకున్నాను. అల్లము అలాగే వెల్లుల్లిపాయలు కూడా చూస్తున్నారు కదా, కొబ్బరికాయ ముక్కలను తీసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ చారు అయితే తాలింపు పెట్టేసుకున్నాం మనం. చారు తాలింపు పెట్టేసుకున్న తర్వాత అలాగే టమాటాలను కూడా కట్ చేసుకొని పచ్చడికి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని దాని మీద పాన్ పెట్టుకోవాలి. ఇందులోకి చారు తాలింపుకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. అందులోని మనం పోపులు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి అందులో వేసుకొని వేయించుకోవాలి. నేనైతే మిరపకాయలు ఎప్పుడు వేయనండి. చారు తాలింపు కూడా ఓన్లీ ఇవి మాత్రం వేస్తానండి. చారు అయితే తాలింపు పెట్టేసాను నేను. ఇప్పుడైతే మనం టమాటాలు ఇవన్నీ కట్ చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, నేను ఎయిట్ తీసుకున్నాను. నేను టమాటాలు 5 తీసుకున్నానండి. చూస్తున్నారా, పైన ముచ్చుని కూడా నీట్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను. ఎందుకంటే ఈ ముచ్చు తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయని చాలా వరకు అంటారు. అందువల్ల నేను ఆ ముచ్చుని కూడా తీసేస్తున్నాను. అలాగే అల్లంని కూడా నీట్గా పీల్ చేసుకుంటున్నాను అనమాట. తొక్క అనేది నీట్గా తీసేసుకొని మనం ఇప్పుడు వాటర్లో కూడా వేసేసుకొని కడిగేసుకుందాం. చూసారా, నీట్గా తీసేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే దీన్ని వాటర్లో వేసుకొని కడిగేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం టమాటాలని వేసుకున్నాం కదా, వాటిని కూడా నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవడం వల్ల టమాటాలు అనేవి ఫాస్ట్గా వేగుతాయి. క్యారేజ్ కదా, అందుకని చెప్పేసి చిన్నగా కట్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్దగా అంటే ఎక్కువసేపు మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. మీకు ఎలా వీలు ఉంటే అలా కట్ చేసుకోండి. టమాటాలు పెద్ద టైం పట్టదు, కాకపోతే ఇంకా కొంచెం ఎక్స్ట్రా టైం పట్టే కన్నా కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి నేను చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మన టమాటాలని కూడా కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు అలాగే ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కని కట్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీరని కూడా నీట్గా వాష్ చేసుకుంటున్నాను.
ఇదేంటి ఇంతకుముందు యూజ్ చేసిన వాటర్లోనే కడిగేసుకున్నాను అని అనుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ నార్మల్గా దీంట్లో కడిగేసుకొని మళ్ళీ కొన్ని మంచినీళ్ళు వేసి నీట్గా కడుక్కుంటున్నానండి. ఇలా కడుక్కొని నీట్గా మట్టి ఉందా లేదా అని చెప్పి చూసుకొని మరి కట్ చేసుకోండి. ఎందుకంటే కొత్తిమీర కదా, అందులో కూడా ఎక్కువ మట్టి ఉంటుంది. చూసుకొని కడిగేసుకొని నీట్గా కట్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను పక్కన. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో వేసుకునేవి ఉంటాయి కదా, వెల్లుల్లిపాయ కానీ, అవి కూడా వేరే ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నాం. నేనైతే ఇందులోకి ఎండుమిరపకాయలు అంటారు కదండి, మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా, ఆ ఎండుమిరపకాయలు వేయను. అలా అని పచ్చిమిరపకాయలు వేయను. పచ్చిమిరపకాయల్లోని పండిపోయిన మిరపకాయలు ఉంటాయి కదండి, అవన్నీ ఒక దగ్గర స్టోర్ చేస్తాను అనమాట. ఒక పక్కన పెట్టుకుని అవన్నీ నీట్గా మంచిగా ఎండబెట్టుకుంటాను. అవే యూజ్ చేస్తాను ఇందులోకి. ఎందుకంటే కలర్ కానీ అలాగే కారం కానీ మంచి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, వెల్లుల్లిపాయలని కూడా పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ఇందులోకి జీలకర్రని కూడా వేసుకున్నాము. చూస్తున్నారు, జీలకర్రని కూడా తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకును కూడా కడిగేసి పెట్టుకున్నాము. ఇప్పుడైతే కొబ్బరికాయ ముక్కల్ని కూడా తీసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని అలాగే ప్యాన్ ముందుగా నేను యూజ్ చేసిందే చారు తాలింపు పెట్టాను కదండి, ఆ ప్యాన్ పెట్టుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే పండు మిరపకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా నీట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న దాంట్లోని ఇప్పుడు మనం అదే ఆయిల్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే మనం నీట్గా ఫ్రై చేసుకుందామండి. ఎందుకంటే ఇవి పచ్చి వాసన రాకుండా ఫ్రై చేసుకుంటేనే పచ్చడి అనేది మంచి టేస్ట్గా వస్తుంది, అది ఏదైనా సరే. ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. చూసారా, వేయించుకున్నాను, బాగా వేగిపోయి. ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. చాలామంది టమాటాలని సపరేట్గా వేయిస్తారు, వీటిని సపరేట్గా వేయిస్తారు. నేనైతే ఇలాగే చేస్తానండి. ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. అలాగే గిన్నెలు అవి ఉన్నాయి కదా, అవి మగ్గేలోపు గిన్నెలు కూడా మనం తోమేసుకోవాలి. అందుకని చెప్పేసి గిన్నెలని తోమేస్తున్నాను. అలాగే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేనైతే చాలా ఏవైనా ట్రై చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని చాలా చూశాను, అవేవి వర్కౌట్ అవ్వలేదు. అందువల్ల నాకు యూట్యూబ్ ఛానల్ అయినా స్టార్ట్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ మీద స్టార్ట్ చేస్తున్నాను. అందుకని చెప్పి స్టాండ్ కూడా తీసుకోలేదు ప్రజెంట్ అయితే. ఎందుకంటే క్లిక్ అవుతుందా అవ్వదా అని ఒక ఇది క్లిక్ అయిన తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటాను. అందువల్ల ఒక గోడ దగ్గర పెట్టేసి మరి వీడియో తీసుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ తీయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఓ పొట్టోడు చూస్తున్నారు కదా, నా వెనకాలైతే ఊరు చుట్టూ తిరుగుతుంటాడు. వాడు లేచిన దగ్గర నుండి వాడు నా చుట్టూనే తిరుగుతాడు, అస్సలు ఉండడనమాట. వాళ్ళ డాడీ దగ్గర నా దగ్గరే ఉంటాడు. అందువల్ల వాడు తిరుగుతూ డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. చూడండి, వెనకాలే తిరుగుతుంటాడు. వాడు మొత్తం కనిపించడు, కాకపోతే వాడు తల ఒక్కడే కనిపిస్తుంటుంది అన్నమాట. ఇప్పుడైతే మనం గిన్నెల్ని కూడా తోమడం అయిపోయింది, చాలా వరకు ఫినిష్ అయిపోయినట్టే. చూడండి, మొత్తం అయిపోయింది. హ్యాండ్స్ కూడా వాష్ చేసుకున్నాను. ఒకటి చూసారా, వెనకాలే ఉన్నాడు. చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇదైతే అయిపోయింది. ఇప్పుడైతే టమాటాలు మగ్గలేదో కూడా చూసుకుందాం. చూస్తున్నారా, టమాటాలు కూడా మగ్గిపోయి. ఇప్పుడైతే దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే తీసుకొని ఒక్క నిమిషం, అంటే ఒక్క నిమిషం అలాగే కొబ్బరికాయ ముక్కల్ని కూడా వేసి నీట్గా ఫ్రై చేసుకుంటాను. ఇలా నీట్గా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాము. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న మిరపకాయల ముక్కల్ని కూడా మనం ఇందులో వేసుకొని కొన్ని వాటర్ వేసుకుని మిక్సీ అనేది చేసుకుందాం. ఇలా ముందుగా ఎందుకంటే మిక్సీ చేస్తాను, టమాటాలతో పాటు అయితే నలగవు కదా, అందుకని చెప్పి. ఇప్పుడైతే కొద్దిగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న టమాటాలను కూడా వేసేసుకొని నీట్గా మిక్సీ చేసేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకొని మనకి ఎంత కావాలి, ఎంత
మెత్తగా కావాలనుకుంటే అంత అనమాట. నాకైతే కొంచెం పరకగానే కావాలి, అందువల్ల నేను సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. చూసారా, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు క్యారేజ్ బాక్స్ని కూడా చక్క ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం. చూస్తున్నారు, క్యారేజ్ బాక్స్ని కూడా నేను పెట్టేసుకుంటున్నాను. మా ఆయన ఎక్కువ పచ్చడి ఇష్టపడతారండి. పచ్చడి ఎక్కువగా ఎప్పుడైనా సరే ఏమైనా వండాలంటే టమాటా పచ్చడి చెయ్యి, ఆ పచ్చడి చెయ్యి, ఏదో ఒక పచ్చడి చేయమని అడుగుతారు. అందుకని చెప్పేసి ఈరోజు అయితే నేను టమాటా, కొబ్బరికాయ, కొత్తిమీర పచ్చడి చేశాను. ఈరోజుకైతే ఈ బ్లాగ్ కంప్లీట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి.